ఉదయం అయితే చాలు ఆ గ్రామంలో కమ్మటి పూల వాసన వస్తుంటుంది. లిల్లీ పూలతో పాటు బంతి, చామంతి, గులాబీ, మల్లె వంటి పలు రకాల పూలు దర్శనమిస్తాయి. ఇతర పంటలతో పోల్చితే పూల సాగు లాభసాటిగా ఉండడంతో ఇక్కడి రైతులు అనాదిగా పూల సాగు చేపడుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే అమ్ముకుంటూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ పూల సాగు చేసే ఆ గ్రామం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు అధికంగా పూల సాగు చేస్తారు. ముఖ్యంగా కాకరపర్రు గ్రామంలోని రైతులు పూల తోటల పెంపకం, పూల వ్యాపారాలతోనే జీవనం సాగిస్తున్నారు. 8 నెలలు స్థానికంగానే కూలీలకు ఉపాధి దొరుకుతోంది. పూలు కోయడం, అల్లడం, తోటల్లో కలుపులు తీయడం వంటి పనులతో కూలీలకు ఉపాధి దొరుకుతోంది. నీటి వసతి ఉన్నవారు ఉన్న అరెకరా, ఎకరా, 2 ఎకరాలలో మల్లె, కనకాంబరం, బంతి, చామంతి, లిల్లీ, గులాబీ లాంటి తదితర రకాల పూలు సాగు చేసి ఉపాధి పొందుతున్నారు. లిల్లీని ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. మార్కెట్లో లిల్లీ పూలకు మంచి ధర పలుకుతూ ఉండడంతో అన్ని పూలతో పాటు లిల్లీ పూలను సైతం ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. మేము బంతి, గులాబీ, కనకాంబరం, మల్లి, లిల్లీ ఈ ఊర్లో అన్ని వెరైటీలు మొత్తం మీద ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే కాకరపర్రులో నెంబర్ 1 పూలు పండిస్తారు సార్ మా ఊరు రైతులందరూ కూడాను. అందరూ ఫ్లవర్ డెకరేషన్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మంచి ఫ్లవర్ మార్కెట్ ఉంది. మంచి అనుకూలంగా మంచి క్వాలిటీ సరుకు, ఫ్రెష్ సరుకు దొరుకుతుందండి, నిలవ సరుకు కాకుండా. బంతి, కనకాంబరం, లిల్లీ, మల్లి, కాగడాలు మొత్తం అన్నీ కూడా ఫ్లవర్ అన్ని ఫ్లవర్లు కూడా ఈ ఊళ్ళో సాగు అవుతున్నాయండి. అన్ని పూలు కూడా. మేము కూడా దుక్కు మీద ఎరువులు వేస్తాం, డిఏపి వేస్తాం. తర్వాత నీటి మీద బంతి మొక్కలు నాటడం జరుగుద్దండి. గులాబీ మొక్కలు అయితే మామూలుగా కవర్లో తీసి వేస్తారండి. మల్లినారు కూడా రామేశ్వరం నుంచి తీసుకొచ్చి మల్లినారు పాతుకుంటారండి. కాకడాలు అయితే కడుపులంక నర్సరీల నుంచి తీసుకొచ్చి పాతుకుంటారు. ఈ కనకాంబరం నారు వచ్చేసి రాజమండ్రి, మోరంపూడి ఈ ఏరియాలో బాగా దొరుకుద్దండి. దాన్ని కూడా అన్ని కాలాల్లోనూ సాగు చేయొచ్చండి. బంతి సాగు చేయొచ్చు, కనకాంబరం అన్ని కాలాల్లోనూ సాగు చేయొచ్చండి. ఒక చామంతి వచ్చేసి ఒక అక్టోబర్, నవంబరు ఇక్కడ బాగా పోతాయండి. అది సెప్టెంబరు, ఆగస్టు నెలల్లో నాటితే అక్టోబర్, నవంబర్లో పూలు వస్తాయండి. అంటే మళ్ళీ మార్చి, ఫిబ్రవరిలో ఇక్కడ పూలు, చామంతి పూలు అయితే రావండి. బంతి పూలు అయితే సంవత్సరం పొడిగిన సాగు చేస్తాకి అనుకూలంగా ఉంటుందండి. రేటు ప్రస్తుతానికి వచ్చి 40 రూపాయలు ఉందండి. ప్రస్తుతానికి ఎకరానికి ఒక 30,000 అవుతుందండి. ఎకరానికి ఒక 30,000 అవుతుందండి సాగుకి వచ్చి, కౌలు కాకుండా. కౌలు వచ్చి ఒక 30,000 అవుతుందండి. 60,000 అవుతుందండి. 60-30 లక్ష రూపాయలు వస్తుందండి. అన్నీ అనుకూలింతే, ప్రకృతి అనుకూలింతే. లేకపోతే మొన్న వర్షం కురిసిందండి అక్టోబర్లో. వర్షానికి మొత్తం రైతులందరూ నష్టపోవడం జరిగిందండి. ఈ ఊరు మొత్తం ఫ్లవర్ రైతులందరూ నష్టపోయారండి. పొలం లేని రైతులు తోటి రైతుల పొలాలను కౌలుకు తీసుకుని మరీ పూల సాగు చేస్తూ ఉంటారు. అయితే స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి అంటున్నారు రైతులు. శుభముహూర్తాలు, పండుగల సమయంలో రెట్టింపు ఆదాయం పొందుతారు. బంతుడు వ్యవసాయం, రకాల వ్యవసాయం చేస్తానండి. 2 నెలలకు పంటకు వస్తుంది. మాకు నారు తీసుకొచ్చింది కూడా గంగరాజు గారు అనేసి మా కడపలంక నుంచి తీసుకొస్తారండి. అతను నారు మాకు ఎప్పుడు కావాలితే అప్పుడు అతను తీసి పెడతారు, మేము వేసుకుంటాం. బంతోడు అండి, గులాబీ, లిల్లీ మొక్క వేసిన ఒక 6 నెలలకి కానీ చేతికి రాదండి. బంతోడితో 2 నెలలు పడుతుందండి. గులాబీ వస్తే అది గులాబీ కూడా 5-6 నెలలు పడుతుంది. నారు వచ్చి మొక్క వచ్చి 3 రూపాయలు అంత పడుతుందండి. దాని పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుందండి. మీకు 3,000 6 ఎకరానికి అవుతే మీకు 3,000 మొక్క ఎక్కిద్దండి. లిల్లీ వస్తే మీకు మొక్క వేసిన ఒక 5-6 నెలలు వస్తుందండి. గులాబీ కూడా సేమ్ అంతేనండి. సేవంతి వేస్తామండి. సేవంతి కూడా మన వర్షాలకు దెబ్బతిన్నాయండి. అవి కూడా మాకు 4 నెలలకి కానీ సేవంతికి కూడా అవకాశం రాదండి. ఒక 4 నెలలు పడుతుందండి చేతికి వచ్చేటప్పటికి. దుక్కు దున్నగాంచి కొద్ది గాడి కట్ట ఎక్కేసినండి కొద్ది మొక్క వేస్తాం. దాన్ని బట్టి కొద్ది జాగ్రత్తలు, దానికి మెట్ట సాగు గట్ట లేకుండా ఎరువులు, కాఫర్ అండి అటువంటివి ఏం కొడుతూ ఉంటా ఉండదు. కలుపులను కూలీలు వస్తారండి. ఇంకా కూలీలు తీసుకుని ఒక అవకాశం ఉంటే కలుపు మంది కుట్టుకుంటా ఉండి, లేదంటే కలుపు తీసుకుంటా ఉండి. ప్రస్తుతం మాటతో బాగానే ఉన్నాయి. మళ్ళీ సీజన్ ఏం కాదు కానీ పిల్లల సీజన్ వస్తే కొద్దిగా మనకి అనుకూలంగా ఉంటాయి. పిల్లల సీజన్ లేకపోతే అలా కూడా మార్కెట్కి కూడా ఏం అలవండి. ఇంకా 30 రూపాయలు, బంతి 40 రూపాయలు అమ్ముతారండి. సీజన్ అంటే కొద్దిగా 70-60 అమ్ముతారండి. లేదా ఇప్పుడు మన గులాబీలు ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు అండి. లేదండి, అందుకేం లేదండి. ఇంకా గిట్టుబడి అంటే మనకి బంతి పూలు మినిమం 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటే పర్లేదండి. బంతితోడు లిల్లీ పూలు, గులాబీ పూలు అంటారా 30 రూపాయలు ఉంటే పర్లేదండి. లిల్లీ పూలు కూడా 70-80 అమ్మితే మనకి రైతు పర్లేదు అనిపిస్తుందండి. 1 ఎకరానికి దగ్గర 30,000 ఖర్చు అవుతుందండి.
నారుకి ప్రత్యేకంగా మీకు 15,000 12,000 అవుద్దండి. ఈ దుక్కులకి ప్రస్తుతానికి చేతికి వచ్చేప్పుడు 30,000 అలా అవుద్దండి. అంతే నెల 15 రోజులు అండి. 2 నెలలకు పంట వస్తుందండి. నెల 15 రోజులు పోతుందండి. తర్వాత తీసేసుకుంటాం, మళ్ళీ ఏదైనా వేసుకుంటామండి. ఈ ఆదాయం అంటే మన రేట్లో పడిందానికి పర్లేదండి. రైతులో పడకపోతే చెప్పలేము అదండి. ఆ ఎకరానికి 40,000 50,000 వస్తుందండి. తెలుగు రాష్ట్రాల్లో మిరప కోత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పూత పురుగు సోకి మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పిందె దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా వంకరలు తిరిగి పూత కాత విపరీతంగా రాల్చుతుంది. ఉన్న కాయ నాణ్యత కోల్పోవడమే కాకుండా దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ పురుగు నివారణకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఏడాది మిర్చి ధరలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే మంచి లాభాలు వస్తాయనుకున్న రైతులకు చీడపీడల బెడద తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండో కోత దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది. అయితే ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. వచ్చిన పూత పడ్డ పిందెలు రాలిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి కాయలు వంకరలు తిరిగి ఉండడంతో మార్కెట్లో ధరలు పలకడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పూత పురుగును నివారిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఖమ్మం జిల్లాలో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మిరప అనేది చాలా ప్రధానమైనది. ఈ మిరప చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కోత దశలో ఉంది. ఈ పూత అదేవిధంగా కాయ తయారయ్యే ఆ సమయంలో చాలా వరకు రకరకాల చీడపీడలు కూడా ఆశించడం జరిగింది. మనం చెప్పుదలిచింది పూత పురుగు లేకపోతే దాన్ని గండుపూత అని కూడా అంటాం. ఈ పూత పురుగు గండపూత ముఖ్యంగా మనకు ఎప్పుడైతే కనుక మనకు పూత అదేవిధంగా మొగ్గలు ఎప్పుడైతే తయారవుతుంటాయో అప్పుడు దీని యొక్క ఉధృతి అనేది కూడా మొదలవ్వడం జరుగుతుంది. పూత అదేవిధంగా మొగ్గల పైన కూడా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి పొదగబడిన లార్వాలు కూడా చిన్న చిన్న లార్వాలు మ్యాగెట్స్ అంటాం. ఆ మ్యాగెట్స్ అనేటివి కూడా మన పువ్వు మొగ్గలోకి వెళ్ళిపోయి పువ్వు మొగ్గలో ఉన్న రకరకాల ఈ అండాశయాన్ని తిని నాశనం చేయడం వల్ల ఈ అండాశయం కూడా పూర్తిగా కూడా మనకు తెల్లగా మారిపోయి కూడా ఉబ్బిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ముఖ్యంగా ఎప్పుడైతే కనుక అండాశయం దెబ్బతిందో దాని ద్వారా మనకు పూత అదేవిధంగా మొగ్గ కూడా మొత్తం కూడా విచ్చుకోక మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కాయలు మనకు తయారవడం మొదలవుతుందో అప్పుడు కూడా అదేవిధంగా మనకు కాయలోని నష్టం చేసేసరికి చాలా వరకు కూడా మనకు ఈ కాయలు కూడా గిడిసబారిపోయి అదేవిధంగా మనకు గింజలు కూడా లోపల ఏమి తయారవ్వకుండా అదేవిధంగా దీని యొక్క ఉధృతి వల్ల కూడా కాయలు కూడా నిటారుగా ఉండే కాయలు కూడా మొత్తం కూడా మనకు వంకర్లు టింకర్లు కూడా మారిపోయి కూడా చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది. దీని ద్వారా ఎప్పుడైతే మనకు అధిక స్థాయిలో నష్టం చేసినప్పుడు ఈ పూత అదేవిధంగా కాత కూడా చాలా వరకు తగ్గిపోయి దిగుబడిలో కూడా చాలా వరకు వ్యత్యాసం కనబడుతుంది. మార్కెట్కి తరలించినైతే చాలా వరకు కూడా మనకి ఏంటంటే తక్కువ ధరకి మనకు పలకడం జరుగుతుంది. రైతులు కూడా చాలా వరకు కూడా మనకు దీని యొక్క ఈ పురుగు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మనకు తొలి దశల్లో అంటే ముఖ్యంగా మనకు ఎప్పుడైతే పూత దశలో కనుక దీని యొక్క గమనించినట్లయితే వెంటనే గుడ్లు పెట్టినప్పుడు కనుక ఒక్కసారి కనుక మనము వేప నూనె 1500 ppm 5 ml లేకపోతే 5% NSK వేప గింజ కషాయం కనుక ఒక వారం రోజులు కనుక 2-3 సార్లు పిచికారి కనుక చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే లార్వాలు అదేవిధంగా ఈ గుడ్లు కూడా చనిపోయి కూడా మనకు చాలా వరకు కూడా ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేప నూనె కానీ వేప గింజ కషాయం చేసుకొని దాన్ని నివారించుకోవాలి. అదే కనుక అప్పటికి కూడా ఉధృతి కనుక తగ్గనట్లయితే కార్బోసల్ఫాన్ 25% EC 2 ml కానీ లేకపోతే ఫ్లూబండమైడ్ 0.3 ml కానీ లేకపోతే క్లోరంట్రైన్పోల్ 0.3 ml కానీ లేకపోతే ట్రయోజోఫాస్ 2 ml కనుక పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు దీని ఉధృతి తగ్గిపోయి కూడా మనకు ఈ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా పురుగు మందులు కూడా ఒకే పురుగు మందులు 2-3 సార్లు కాకుండా కూడా మన వాడిన పురుగు మందుని ఇంకోసారి వాడకుండా పురుగు మందులు అనేవి కూడా
రొటేషన్ బేస్లో మనం మార్చి పురుగు మందు కొట్టుకొని మనం వేసే పురుగు మందులు అన్నింటిలో కూడా చాలా వరకు మనకు వేపలను కనుక కలుపుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసి కూడా మనకు రైతులు ఈ పురుగు నుంచి బయటపడి మంచి దిగుబడితో పాటు కూడా మంచి మార్కెట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నాణ్యత కోల్పోయిన మిరపను మార్కెట్కు తీసుకువెళ్తే సరైన ధర రాదు. కాబట్టి రైతులు గిడసబారిన కాయలను తీసివేసి మేలైన కాయలను మాత్రమే మార్కెట్కు తీసుకెళ్లాలి. మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పొచ్చు. వరి, పత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు, పొగాకు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంట మొక్కజొన్న. ఇటీవలి కాలంలో రైతు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో నీటి పారుదల కింద సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దానాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. రబీ మొక్కజొన్నను నీటి పారుదల కింద సాగు చేశారు రైతులు. ఇప్పటికే నెల రోజుల దశలో పైరుంది. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పొగాకు లద్దె పురుగులతో పాటు కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. మనకి మొక్కజొన్నలో ఎప్పుడు ఉండేటువంటి కత్తెర పురుగు ఫాలార్మివామ్ ఒకటి, అలాగే స్పోడాప్టెరా లద్దె పురుగు ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు కాలర్ రాట్ కూడా సమస్యగా ఉందన్నారు. కాబట్టి ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా రైతు సోదరులకు విన్నవించుకునే విషయాలు చెప్పుకున్నట్లయితే వాళ్ళు నివారణ చర్యలను సమయానుకూలంగా పాటించాల్సిందిగా కోరుతున్నామండి. కత్తెర పురుగు అన్నది మన పురుగు కాదు, అది యూరోప్ నుంచి వచ్చింది. దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. అయితే రైతు సోదరులు దానికి నివారణ చర్యలుగా గాను చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారండి. అవన్నీ ఎఫెక్టివ్నే, అన్ని కెమికల్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ఒక శాస్త్రవేత్తగా కానీ లేదా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి విషయంలో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ 2-3 పురుగు మందుల మిశ్రమాలు కలవండి. 4-5 పురుగు మందుల మిశ్రమాలు కలిపి కొట్టడం వలన పురుగులో పురుగు మందు తట్టుకునేటువంటి శక్తి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అంతేకాదు ముఖ్యంగా అండి రైతు సోదరులు గమనించుకోండి, పంట ఏ దశలో ఉన్నది అన్నది ముఖ్యం కాదండి. మొక్కజొన్నలో పురుగు ఏ దశలో ఉన్నది అన్నది గమనించుకోండి. పురుగు కనుక గుడ్లు పెట్టే దశలోనో లేదా తొలి లార్వల్ ఇన్స్టార్ దశలో ఉన్నట్లయితే కనుక వేప నూనె లేదా వేప గింజల కషాయం, నీమ్ ఆయిల్ కానీ NSKE కానీ 5% అంటే 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 1 లీటర్ ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకుంటే తొలి దశలోనే మనకి ఈ గుడ్లు పిదికిపోవడం, అలాగే తొలి దశలో ఉండే పురుగులు రెండో దశకు వెళ్లకుండా మనం నివారింపన చేయొచ్చు. అలానే రెండో దశలో కానీ మూడో దశలో కానీ పురుగులు మనకి గమనించడం జరిగిందనుకోండి, థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా క్లోరిఫైరిఫాజ్ 2.5 ml లీటర్ నీటికి, లేదా క్వినాల్ఫాజ్ 2 ml లీటర్ నీటికి, లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్ లీటర్ నీటికి. అంటే ఇది పురుగు రెండో దశలోనో మూడో దశలోనో ఉన్నప్పుడు, అదే తక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఈ యొక్క మందుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదు 3వ దశ 4వ దశ వచ్చేసింది అనుకున్నప్పుడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే స్పైనోటరమ్ డెలిగేట్ కానీ, ఎమాక్టిన్ మెంజోయేట్ ప్రొక్లైమ్ కానీ 60 ml ఎకరానికి, లేదా కొరాజన్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుందండి, అది కూడా 60 ml ఎకరానికి, లేదా ట్రేసర్ స్పైనోసైడ్ 0.3 ml లీటర్ నీటికి. ఇవన్నీ కూడా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు, అలాగే పురుగు పెద్ద దశలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మొక్కజొన్నలో కత్తెర పురుగుకి మీరు ఉపయోగించినటువంటి ఏ కెమికల్ అయినా కూడా దాని యొక్క హొరల్లో పడాల్సి ఉంటుంది. అంటే మొవ్వులో వేయాలి కంపల్సరీగా. పైపైన తైవాన్ స్ప్రేయర్తో దాంతో గాల్లో చూపించుకుంటూ వెళ్తే ఎటువంటి ప్రయోజనం లేదండి. పురుగు చావాలి కాబట్టి హొరల్లో దాని మొవ్వులో పడినట్లయితేనే ఉపయోగకరం. దాని కొరకు బ్యాటరీ స్ప్రేయర్ను ఉపయోగించుకోవాలి. కనీసం 200 లీటర్ల నీరుని ఎకరానికి ఉపయోగించుకున్నట్లయితే, అంటే మందు ద్రావణం తయారు చేసుకునేటప్పుడు 200 లీటర్లు ఉండేటట్టుగా మందు ద్రావణాన్ని తయారు చేసుకుంటే, మొవ్వు లోపు పడేటట్లుగా చూసుకుంటే కత్తెర పురుగు మనకి 100% కంట్రోల్లో ఉంటుందండి. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే స్పోడాప్టెరా అన్నది కూడా, పొగాకు లద్దె పురుగు కూడా మొక్కజొన్నలు ఇటీవల ఎక్కువ అవుతున్నది అని మాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలిసింది. అయితే దీనికి కూడా మనకి కత్తెర పురుగుకి ఏ మందులు ఉపయోగిస్తారో అవన్నీ మందులు కూడా మనకి పొగాకు లద్దె పురుగు కూడా ఉపయోగకరం. ఇంకొకసారి స్పోడాప్టెరా పొగాకు లద్దె పురుగుకి మనం ఇనిషియల్గా కొట్టుకోవాల్సిన మందులు ఏంటి అంటే
నీమ్ ఆయిల్, వేప నూనె ఇందాక చెప్పుకునే విధంగా. ఆ తర్వాత అయితే కనుక క్లోరిఫైరిఫాస్ కానీ, క్వినాల్ఫాస్ కానీ, థయోడికార్బ్ కానీ, ఎసిఫేట్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఆ తదుపరి 2 నుంచి 3వ దశ ఉన్నప్పుడు పురుగు మందులకి అయితే కనుక పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే కనుక స్పైనోసైడ్ కానీ, స్పైనోటెరమ్ కానీ, కొరాజన్ కానీ, ఇలాంటి హై డోస్ ప్రొక్లేమ్, ఎమాక్టిన్ బెంజోయేట్ ఇవి కానీ యూస్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి మనకి 3వ దశ వచ్చేసిన తర్వాత, అంటే 3rd ఇన్స్టార్ లార్వల్ స్టేజ్ వచ్చిన తర్వాత స్టమక్ పాయిజనే జరగాల్సి ఉంటుంది. అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, పురుగుని మనం అరికట్టలేని దశలో ఉన్నప్పుడు పిచికారీలు పనిచేయవండి. అలాంటప్పుడు ఖచ్చితంగా విషపు ఎర్రలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాయిజన్ బేటింగ్ టెక్నిక్. ఈ విషపు ఎర్రల తయారీకి గాను 1 ఎకరానికి సుమారుగా 1 కిలో రైస్ బ్రాన్ అంటే తౌడుని తీసుకొని దానికి 250 గ్రాములు బెల్లాన్ని కలుపుకోవాలి ముందుగా. మొత్తం ఆరిన తర్వాత 150 గ్రాములు థయోడికార్బ్ చొప్పున కలిపేసేసుకొని దాన్ని గోలీ సైజులో చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. గోలీ సైజులో చేసుకొని మొత్తం సాయంకాలం పూట సమానంగా పొలం అంతా సమానంగా జల్లుకున్నట్లయితే ఆ పాయిజన్ ఆ యొక్క పురుగు కడుపులోకి వెళ్ళి వెంటనే చనిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే మీకు పొగాకు లద్దె పురుగు మొక్కజొన్నలు అధికంగా ఉంది అనుకుంటున్నారో దయచేసి రైతు సోదరులందరూ విషపు ఎర్రలు తయారు చేసుకొని థయోడికార్బ్ అనే మందుని కలుపుకొని దీన్ని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొక్కజొన్న పంటలో అక్కడక్కడ ఐరన్, జింక్, సూక్ష్మధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు, ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ దశలో ఉన్న ఈ పంటలో వీటిని గుర్తించినట్లయితే రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చు. అలానే మొక్కజొన్నలో అక్కడక్కడ ఐరన్ డెఫిషియన్సీస్ కూడా కనిపించడం జరుగుతుంది. మొక్కజొన్న ఏంటంటే ఎక్కువ ఎంత ఎరువులు ఉన్నా కూడా తీసుకునేటువంటి మొక్క అది. కాకపోతే కొన్నిసార్లు ఐరన్ లోపం కనిపించినప్పుడు మనకి ఆకులు తెల్లబారిపోతూ ఉంటాయి. అంటే మనకి ఆకుపచ్చ రంగులో వచ్చేసి వైటిష్గా కనిపిస్తూ ఉంటాయి. అది ఐరన్ లోపంగా గమనించుకోండి. జింక్ లోపం కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి మచ్చలు వచ్చేటట్టుగా. ఒకవేళ ఐరన్ లోపం ఉన్నట్లయితే కనుక అన్నబేది ఐరన్ సల్ఫేట్ని 5 గ్రాములు చొప్పున, అంటే 1 లీటర్ ఎకరానికి చొప్పున ఉపయోగించుకొని 100 గ్రాములు నిమ్మప్పును కలుపుకున్నట్లయితే సరిపోతుంది 1 ఎకరానికి. లేదు జింక్ లోపాలు కనిపించినట్లయితే కనుక జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మొక్కజొన్నలో ఇటీవల కొంతవరకు చెప్పిన రైతు సోదరులు బట్టి పోషక లోపాలు కనిపిస్తున్నాయి. అంటే సూక్ష్మ పోషక ధాతు లోపాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి సూక్ష్మ పోషక ధాతు లోపాలు ఉన్నప్పుడు అయితే కనుక మనం మల్టీకే 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులకి తెగులకి కూడా మనకి రెసిస్టెన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కాకుండా తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు కాలర్ రాట్ అన్నది ఒకటి ఎక్కువగా వస్తుంది అంటున్నారు. అంటే కింద కాండం కుళ్ళిపోవటం, మొదళ్ళ నుంచి వాసన రావటం అనేది తెలుస్తుంది. దానికైతే కనుక మ్యాంకోజెబ్ 2 గ్రాముల లీటర్ నీటికి, లేదా మెటలాక్జల్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే మెటలాక్జల్, మ్యాంకోజెబ్ 2 కలిపినటువంటి కాంబినేషన్ రిడోమిల్ గోల్డ్ అని దొరుకుతుందండి. అది 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఈ మొదలు తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకి ఉధృతి చాలా వరకు ఈ తెగులు ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కలు సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.